హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ దివ్య. ఈ రోజు మనతో ప్రముఖ లండన్ ఎండోక్రైన్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటీషియన్ గాయత్రి గారితో ఉన్నారు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి PCOS. చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతూ ఉంటారు. 3 to 4 months దాకా పీరియడ్స్ రాకపోవడం, ఒకవేళ వస్తే కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే 15 days కి ఒకసారి అలా పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది. అసలు ఈ PCOS అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీనికి రావడానికి కారణాలు ఏంటి, అసలు ఈ PCOS ఎలా తగ్గించుకోవాలనేది గాయత్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. చెప్పండి గాయత్రి గారు, PCOS అంటే ఏంటి అసలు? సో PCOS అంటేనే మన అబ్జర్వేషన్ లోనే చూడొచ్చు, పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనమాట. పాలీ అంటే మెనీ, సిస్ట్ అంటే మన ఓవరీస్ లో వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యేది. అది రైట్ ఆర్ లెఫ్ట్ ఓవరీస్ లో ఎక్కడైనా ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి జనరల్ గా మన మెచ్యూర్ టైంలో అంటే పీరియడ్స్ టైంలో వచ్చేసరికి ఏమవుతుంది, మనకి మెచ్యూర్ అయిన ఎగ్స్ అనేవి ఫ్లో అయిపోతాయి, బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా అది ఇమ్మెచ్యూర్ ఎగ్గా ఉండి ఆ ఓవరీస్లోనే స్టక్ అయిపోయి అది సిస్ట్ లాగా ఫామ్ అయితే దీనివల్ల మన పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా మారుతూ ఉంటాయి అనమాట. సో ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్లో మేజర్గా మనం ఫోకస్ చేసేది ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ల వల్ల మనకు తెలుస్తుంది, ఆ అమ్మాయికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినాయి కాబట్టి PCOS కానీ PCOD కానీ ఉందా లేదా అనేసి. సో దీంట్లో మెయిన్గా మనం డిస్కస్ చేసుకునే పని అయితే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి అలానే ఉండిపోతాయి. అంటే ప్రాపర్గా ఒక ప్రాసెస్, ఒక సైకిల్ అనేది జరగకపోవటం వల్ల జరిగేదే ఈ PCOS. గాయత్రి గారు, అసలు ఈ PCOS ఎందుకు వస్తుంది, దీనికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? దెర్ ఆర్ మెనీ రీజన్స్ అనమాట. వచ్చి సమ్టైమ్స్ జెనెటిక్స్ అవుతుంది, సమ్టైమ్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవుతుంది, సమ్టైమ్స్ హార్మోనల్ ఇష్యూస్ అనమాట. సో జెనెటిక్స్ అన్నప్పుడు చాలామంది అనుకుంటారు వచ్చి, అంటే ఇప్పుడు మదర్ కానీ లేదంటే గ్రాండ్ మదర్ కానీ ఉంటే మాకు వస్తుందా అని అంటే వస్తుంది వచ్చి. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు అంటే ఒక బేబీని ఒక మదర్ క్యారీ చేస్తున్నప్పుడు ఆ బేబీ ఎగ్స్ని కూడా క్యారీ చేస్తుంది మదర్ అనేది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు తక్కువ ఉన్న ఎగ్స్ నేను క్యారీ చేసిన బేబీ గర్ల్ కూడా ఎగ్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా వచ్చి. సో దీనివల్ల ఇది హెరిడిటరీ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు చాలా మందికి పుట్టినప్పుడు బాగానే ఉంటాయి ఎగ్స్, కానీ బికాస్ ఆఫ్ ది స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటి అంటే ఆ ఉన్న ఎగ్స్ కూడా ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవటం, మెచ్యూర్ అవ్వకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి మెయిన్గా మనకి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఏది మనకున్న అన్ని ఎగ్స్ని ఒకటేసారి రిలీజ్ అవ్వనీయకుండా 1 by 1గా రిలీజ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక హార్మోన్ ఏమో కొన్ని సెల్స్ని రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తే, ఇంకొకటేమో అవి చక్కగా గ్రో అయ్యి ఎగ్ కింద మారడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఎవరికైతే PCOSలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే అసలు పూర్తిగా రిలీజ్ అవ్వకపోవడం, సెల్స్ రిలీజ్ అవ్వకపోతే అసలు అది మెచ్యూర్ అవ్వటం కానీ అసలు ఎక్కడ జరుగుతుంది, జరగదు కదా. సో రిలీజింగ్లో తక్కువ అవ్వటం, రిలీజ్ అయినవి కూడా FSH హార్మోన్ తక్కువ ఉండటం వల్ల అది ప్రాపర్గా గ్రో అవ్వకపోవటం, ఫైనల్లీ అది ప్రాపర్ ఎగ్ కింద మారకుండా ఉండటం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మన ప్రెగ్నెన్సీ ఇష్యూస్ లాంటివి రావటం, లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం మాత్రం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది హెరిడిటరీలో మనం మ్యాక్స్ చూస్తుంటాం. ఇది ఒక్కటే కాకుండా మీకు ఇందాక చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సో ఆన్స్ రీజన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఈ PCOS వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ పీపుల్కి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా రాదా? వస్తుంది. అసలు PCOS ఉంటే వాళ్ళు కంప్లీట్లీ ప్రెగ్నెంట్ అవ్వరు అనేది మాత్రం కాదు, వస్తుంది. కానీ ఎలా అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే దెర్ ఆర్ సర్టెన్ హార్మోన్స్ అనమాట. ఇప్పుడు ఆండ్రోజన్ హార్మోన్ అనేది మనకి ఎగ్స్ని రిలీజ్ చేయడానికి ఏంటంటే హెల్ప్ చేస్తుంది. అది ఎక్కువ లెవెల్లో ఉందనుకో రిలీజ్ అవ్వదు అనమాట, అది సర్టెన్ లెవెల్లోనే ఉండాలి మనకి. అలా కాకుండా ఎనీథింగ్ ఎక్సెస్ మనకి హార్మ్ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఆండ్రోజన్ అనేది మనకి ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవ్వాలి. మెడికల్ టర్మ్లో కన్నా నేను లోకల్గా చెప్తాను మీకు వచ్చేసరికి. సో మనకి సర్టెన్ సెల్స్ అనేవి ఎగ్ కింద మారకుండా ఆ సెల్స్లోనే ఉండిపోవటం వల్ల ఏమవుతుంది అంటే స్పర్మ్ వచ్చి ఎగ్తో మనకి కనెక్ట్ అయితేనే కదా మనకి ఆ పిండం అనేది ఏర్పడేది. అలా ఏర్పడడానికి అసలు ఎగ్ అక్కడ రెడీగా లేకపోతే ఎగ్ కింద మారకపోతే జరగదు కదా వచ్చి. దానివల్ల PCOS పీపుల్ ప్రెగ్నెంట్ అవ్వలేరని చెప్తారు, కానీ నాట్ కంప్లీట్లీ. వాళ్ళు ప్రికాషన్స్ అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మెడికేషన్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తే అండర్ ది డాక్టర్ అబ్జర్వేషన్ టాబ్లెట్స్ తీసుకున్నా కానీ, లేదంటే లైఫ్ స్టైల్తో కరెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. కంప్లీట్లీ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు అనేది మాత్రం ఫ్యాక్ట్ కాదు. ఈ PCOS ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయా గాయత్రి గారు? వస్తాయి.
ఎందుకంటే అసలు పీసీఓఎస్లో మనం మేజర్గా నోటీస్ చేసేది వెయిట్ గెయిన్ అనమాట. వచ్చి ఆ వెయిట్ కూడా ఏంటి సెంట్రల్ దగ్గర అంటే ఆ పొట్ట దగ్గర బాగా పెరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సెంట్రల్ ఒబెసిటీలో మనకి మేజర్గా నోటీస్ చేసే కండిషన్స్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఏం జరుగుతుంది, మనం పాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్లో కానీ ప్రీ డయాబెటిక్లో కానీ హార్మోనల్ చేంజెస్ అని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ పీసీఓఎస్లో కూడా మెడ చుట్టూ నల్లగా మారటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఓవర్ వెయిట్ అవ్వటం వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి మేజర్గా వీళ్ళకి డయాబెటీస్ అవ్వడానికి, ఓవర్ వెయిట్ అవ్వటం వల్ల అంటే ఒబెసిటీగా ఓవర్ వెయిట్గా అవ్వటం వల్ల హార్ట్ కండిషన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పీసీఓఎస్ ని తగ్గించడానికి ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే పీసీఓఎస్లో మేజర్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ లాసే ఉంటుంది అనమాట మనకి. సో ఈ వెయిట్ లాస్లో మనం డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ టుగెదర్ మెన్షన్ చేస్తూ ఉంటాము. సో ఫిజికల్ యాక్టివిటీకి సంబంధిస్తే నేను మేజర్గా ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మీద మాత్రం నేను ఫోకస్ చేయమని చెప్పండి. సో ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట. అంటే ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేదంటే వాకింగ్ ఆర్ సైక్లింగ్ కుడ్ బి ఫైన్ అంటాను. స్ట్రెస్ లోడ్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు మెడిటేషన్ లాంటివి తీసుకోమని చెప్తాను. లేదు అని అనే పని అయితే మనకి పీసీఓఎస్ కొన్ని యోగాసనాస్ ఉంటాయి అనమాట. లైక్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లై పోజ్ కానీ, చక్రాసన కానీ వచ్చి ఇలాంటి కొన్ని యోగా ఆసనాస్ ఉంటాయి. అది మీ యోగా మాస్టర్ని అడిగినా లేదంటే సర్టిఫైడ్ పర్సన్స్ ఎవరైనా కనుక్కుంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి గాయత్రి గారు? సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ది మెజారిటీ ఆఫ్ ది టైమ్ లైఫ్ స్టైల్ని కనెక్ట్ అయి ఉంటుంది రీసెంట్ డేస్లో. ఎందుకంటే ఎవ్రీ 5 ఉమెన్స్లో 1 ఉమెన్ పీసీఓఎస్ అయిందంటే మీరు నమ్ముతారో వచ్చి. అసలు పీసీఓఎస్ అంటేనే ప్రీవియస్లీ ఎవరికీ తెలియదు. బట్ ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒకళ్ళు ఉంటున్నారంటే అది కేవలం హెరిడిటరీ అవుతుందా లేదంటే మన చేతులలో చేసుకున్న లైఫ్ స్టైల్ కూడా అవుతుందా అంటే లైఫ్ స్టైలే మేజర్గా కనిపిస్తుంది అనమాట. దీంట్లో కూడా ఏంటి హై షుగరీ ఫుడ్స్ కానీ, హై సాల్ట్ ఇంటేక్స్ అనమాట. అంటే స్వీట్స్ ఒకటే కాదు వచ్చి మనకి ఎలాగ ప్యాకెట్ ఫుడ్ ఎక్కువ ప్రాసెస్ అయిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ కండిషన్స్ మనం ట్రిగర్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మేజర్గా బయట ఫుడ్స్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్స్లో కూడా ఎప్పుడు చెప్పే బ్యాలెన్స్డ్ డైట్ గురించే చెప్తాను. హై ఫైబరు, అడిక్వేట్ ప్రోటీన్ వచ్చేసరికి, తర్వాత లో కార్బోహైడ్రేట్ అనమాట. అంటే పిండి పదార్థాలు రైస్, ఇడ్లీ, దోశ, చపాతీ లాంటివి తగ్గించి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని మంచిగా పెంచేసి ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది పీసీఓఎస్లో కామన్గా ఉంటుంది మనకి. లేదంటే గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి హై ప్రోటీన్ కానీ, అడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ కానీ, అంటే ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, పనీర్ కానీ, దాల్ కానీ ఇలాంటివి తిన్నా వాళ్ళకి చక్కగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మోస్ట్లీ వన్ థింగ్ ఐ విల్ సే, మీరు ఎప్పుడు కూడా లోకల్గా సీజనల్గా ఉండే వాటిని ఫాలో అవటం బెటర్ అనమాట. ఓన్లీ థింగ్ దాంట్లో ఎక్కువ హై గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఎక్కువగా షుగర్ని పెంచేవి కాకుండా కొంచెం షుగర్ని తక్కువ పెంచేవి సీజనల్ అయి ఉంటే వాటిని ఫాలో అవ్వడం బెటర్. కొంతమంది ఉమెన్స్ చూస్తుంటే పీరియడ్స్ రావడానికి పీల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. మరి ఆ పీల్స్ వల్ల వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి? పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పాను కానీ ఇప్పుడు కొందరికి 3 months 4 months అయి ఉంటుంది పీరియడ్స్ వచ్చేసి. సో డెఫినెట్లీ సైకిల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇనిషియల్గా 21 days పిల్స్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎండోక్రైనాలజిస్టులు కానీ, గైనకాలజిస్టులు కానీ. వన్స్ దాంతో ముందు పీరియడ్ సైకిల్ రెగ్యులరైజ్ అయిన తర్వాత దెన్ వాళ్ళ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీని కొంచెం సెట్ చేసుకొని పీరియడ్స్ తెప్పించుకున్న పని అయితే ఈ పిల్స్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల టూ మచ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది సైకిల్ని రెగ్యులరైజ్ చేయడానికి జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ దమ్ ఏంటి అంటే ఈ 21 daysని కొంచెం ఏంటంటే 4 రోజులు వేసుకోగానే పీరియడ్స్ వచ్చినాయి అనేసి, 10 రోజులు వేసుకోగానే పీరియడ్స్ వచ్చినాయి అనేసి ఈ సైకిల్ని మళ్ళీ బ్రేక్ చేస్తారనమాట. అలా కాదు, మీకు 21 days చెప్పినప్పుడు యాజ్ పర్ ది ప్రిస్క్రిప్షన్ మీరు 21 days మీరు టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ ఆఫ్ ది అంటే పీరియడ్స్ మీరు అంటే మిడిల్ ఆఫ్ ది టాబ్లెట్స్ డ్యూరేషన్ మీకు పీరియడ్స్ వచ్చినాయి అంటే మీ గైనిక్తో కన్సల్ట్ అయ్యి వాట్ టు డూ అని మీరు వాళ్ళ డెసిషన్ తీసుకున్న తర్వాత టాబ్లెట్లు ఆపాలా కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకోవాలి. గాయత్రి గారు, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో అర్లీ డిటెక్షన్స్
జనరల్గా పీసీఓఎస్ అనేది కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో మాత్రమే కాదనమాట, మనకి సమ్ అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి దీనికి సంబంధించి. లైక్ ఫేషియల్ హెయిర్ అంటే ఉన్నట్టుండి చాలా మందికి ఆడపిల్లల్లో కూడా మగవాళ్ళకి మళ్ళీ గడ్డాలు మీసాలు రావటం కానీ, బాడీ మీద హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది అనమాట వచ్చి. సో ఇలాంటి వాటిని చూసిన ఆల్ ఆఫ్ సడన్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నారు వచ్చి అన్న మీరు కొంచెం నోటీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ మెడ చుట్టూ నల్లగా ఉంటుందా, ఫేషియల్ హెయిర్ ఏమైనా ఉంటుందా, సడన్గా మీరు అంటే ఎక్కువ ఫుడ్ తినకపోయినా ఓవర్ వెయిట్ అయిపోతున్నారా, ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి మీరు గైనిక్ దగ్గరికి వెళ్తే తను డీటెయిల్డ్ స్కాన్ కానీ ఇంకేదైనా అదర్ డయాగ్నోసిస్ ద్వారా మీకు పీసీఓఎస్ ఉందా లేదా అనేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. గాయత్రి గారు, అసలు ఈ పీసీఓఎస్ కి శాశ్వతంగా పరిష్కారం అనేది ఉందా? సో ఇట్స్ డిబెక్టబుల్ వన్ అనమాట. ఖచ్చితంగా ఉందా లేదా అని చెప్పలేం, కానీ వన్ థింగ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ టు పర్సన్. ఇప్పుడు నేను అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యాను అని అంటే డెఫినెట్లీ నా వెయిట్ లాస్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కానీ, విత్ మెడికేషన్ సపోర్ట్ నేను దాన్ని వచ్చేసరికి రివర్స్ చేసుకోవడం జరుగుతుంది. లేదు ఇట్స్ బిన్ లిటిల్ డిలే అయిపోయింది, ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనుకున్నప్పుడు స్టిల్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ అనమాట. కంప్లీట్ అండర్ కంట్రోల్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇది రివర్సబుల్ అని చెప్పలేకపోయినా కంప్లీట్ కంట్రోల్ అనమాట. అంటే ఇప్పుడు పీసీఓఎస్ వల్ల ఏదైతే మన కండిషన్స్ రాబోతున్నాయో, లైక్ డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లైక్ సో కండిషన్స్ ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసామో అవి రాకుండా ప్రాపర్గా అండర్ కంట్రోల్ పెట్టచ్చు. కానీ కంప్లీట్లీ పీసీఓఎస్ పోయిందని మాత్రం చెప్పలేమన్నమాట. ఎందుకంటే వెరీ సింపుల్ రీజన్ ఇక్కడ మనకి వచ్చి, ఇప్పుడు ఒక గాయం అయ్యి వచ్చిన వాళ్ళకి గాయం అనిపిస్తాం కానీ మళ్ళీ కింద పడితే గాయం అవ్వదు అని చెప్పలేం కదా వచ్చి. సో ఆ జాగ్రత్త అనేది మీరు ఉండాలి. అంటే ఇప్పుడు నడిచేటప్పుడు కింద పడుకుని నడవాలని జాగ్రత్త ఎలా చెప్తామో, మళ్ళీ జంక్ జోల్కి కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, స్ట్రెస్ లోడ్ కానీ తీసుకుంటే మళ్ళీ పీసీఓఎస్ తిరిగి వస్తుంది అనేది అంతే కరెక్ట్ అనమాట. సో వీటన్నిటిని ఎంత కేర్ఫుల్గా మేనేజ్ చేసుకుంటే అన్ని రోజులు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు మీకు పీసీఓఎస్ దగ్గర రాకుండా ఉంటుంది. లేదు ఉన్నా దాన్ని కంప్లీట్లీ అండర్ కంట్రోల్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న అండర్ కంట్రోల్ ఎలా పెట్టుకుంటామో పీసీఓఎస్ని కూడా అండర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది అన్ట్రీటెడ్ పీసీఓఎస్ ఉన్న సిమ్టమ్స్ ఉన్న నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నేను చెప్పినట్టుగా మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి అనమాట. ఓకే గాయత్రి గారు, పీసీఎస్ గురించి మనం చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. షూర్. లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పీసీఓఎస్ అనేది వస్తుందా? లేదు. సో పీసీఓఎస్ చూసుకునే పని అయితే లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తాం, కానీ ఇది సన్నగా ఉన్నా కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఓవర్ వెయిట్తో పాటు హార్మోనల్ కండిషన్స్, హెరిడిటరీ అని కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి హార్మోనల్ కండిషన్స్ అనేది మనకి లీన్గా ఉన్నా లేదంటే లావుగా ఉన్నా ఇద్దరిలోనూ ఉంటుంది. కాబట్టి ఓవర్ వెయిట్ పీపుల్ మాత్రమే పీసీఓఎస్, ఎవరు సన్నగా ఉన్నా కూడా ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా? వాళ్ళకి వస్తుంది. సో డెఫినెట్లీ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, విత్ మెడికేషన్ సపోర్ట్ కానీ పీసీఓఎస్ ఉన్న పిల్లల్ని కనొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్సే దీనికి సైన్ అంటారా, లేకపోతే ఇంకేమైనా లక్షణాలు అనేవి కనపడతాయా పీసీఓఎస్ లో? ఖచ్చితంగా ఉంటాయి. అంటే చాలా మందికి పీసీఓఎస్లో నా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి కానీ పీసీఓఎస్ అంటున్నారు ఏంటి అని అంటే, ఓన్లీ పీరియడ్స్ ఎట్లనే కాదు, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మడి చుట్టూ నల్లగా మారటం కానీ, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ అనమాట, అబ్బాయిలాగా అమ్మాయిలా కూడా మీసాలు గడ్డాలు రావటం కానీ, ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అయిపోవడం కానీ, ఇవన్నీ కూడా మీకు పీసీఓఎస్కి రిలేటెడ్గానే సిమ్టమ్స్ అనమాట. అంతేగాని పీరియడ్స్ ఒక్కటి రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి పీసీఓఎస్ లేదు అని కూడా పొరపాటు. పీసీఓఎస్ వల్ల డయాబెటిక్, హార్ట్ అటాక్ కేసెస్ ఏమైనా పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అన్ట్రీటెడ్ పీసీఓఎస్ ఉండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరగకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుందో మనకి పీసీఓఎస్లో, అది మనకి ప్రోగ్రెసివ్గా టైప్ 2 డయాబెటీస్ అవ్వడానికి కానీ, లేదంటే మనకి సెంట్రల్ ఒబేసిటీ వల్ల కొలెస్ట్రాల్ ప్రొఫైల్ పెరిగి హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ మనకి అగ్రివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓఎస్ ఓన్లీ టాబ్లెట్స్ వల్లే క్యూర్ అవుతుందంటారా? లేదు, ఇట్స్ డిపెండ్స్ అనమాట, డిపెండ్ ఆన్ దర్ కండిషన్. బట్ మెజారిటీ ఆఫ్ ది పీసీఓఎస్ కేసెస్ లైఫ్ స్టైల్తో మాత్రమే మాడిఫై అవుతుంది. టాబ్లెట్స్ అనేది అడిషనల్ సపోర్ట్ మాత్రమే అవుతుంది అనమాట. ఇట్స్ కంప్లీట్లీ సివియారిటీని బేస్ చేసుకుని వాళ్ళ ట్రీట్మెంట్ లైన్ని బేస్ చేసుకుని ఉంటుంది. పీసీఓఎస్ వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ లాస్ ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి? సో అసలు పీసీఓఎస్లో మనం మేజర్గా ఏం చెప్తున్నాం, ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉంటుందని చెప్తున్నాము. సో ఎక్సెస్ వెయిట్ గెయిన్ అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ పీసీఓఎస్ ఎవరైతే డయాగ్నోస్ అవుతారో వెయిట్ లాస్ అవ్వటం వల్ల ఫస్ట్ థింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటి, అప్కమింగ్ మన కండిషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో డయాబెటీస్ రిలేటెడ్గా కానీ, హార్ట్ రిలేటెడ్గా కానీ, వాటి ఛాన్సెస్ తగ్గుతాయి కదా. అంతేకాకుండా మెజారిటీ లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల ఏదైతే పీసీఓఎస్ వస్తుందో వాళ్ళు
వాళ్ళలో 5 to 10% వెయిట్ లాస్, వాళ్ళు ఉన్న వెయిట్ నుంచి తగ్గటం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అయ్యి కరెక్ట్ గా వాళ్ళకి పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులరైజ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయత్రి గారు. Sure. సో చూసారు కదా, గాయత్రి గారు అయితే మనకి పీసీఓఎస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అసలు ఈ పీసీఓఎస్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇది తగ్గించడానికి ఏమేం చేయాలి అనేవి గాయత్రి గారు మనతో డిస్కస్ చేశారు. సో ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు.